ఖతర్నాక్ కామెడీ షో. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. ఈ సంవత్సరం పెళ్లి చూడు తండ్రి. నాకు అప్పుడే పెళ్లి పెళ్లి నీకు కదమ్మా, నాకు. నాకు పెళ్లి చేసే టైంలో నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏంటి? పెళ్లికి వయసుతో సంబంధం లేదమ్మా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు? చంటి చెప్పాడు. నాకు పెళ్లి చేయొచ్చు కదా నాన్న. నీకు పెళ్లి చేపిద్దామని చెప్పేసి 6 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో తిరుగుతున్నానమ్మా. ఏమన్నా? ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి ఒక మ్యారేజ్ బ్యూరో మాత్రం మంచి సలహా ఇచ్చాడు. ఏ సలహా? నీ ఫోటో తీసుకెళ్లి OLX లో పెట్టమని చెప్పాడు. OLX? అక్కడే సేల్ అవుతుంది కదా కనీసం. హలో OLX, చెప్పండి చెప్పండి చెప్పండి. మా అమ్మాయి కూడా సంబంధం వచ్చిందా? US సంబంధం. అబ్బాయి పేరు చికాగో శ్రీను. అమ్మా నీకు సంబంధం ఓకే అయిపోయిందమ్మా. రెడీగా ఉండి అబ్బాయి వస్తున్నాడు. సుధీర్, డార్లింగ్ చెప్పు. అరే అర్జెంట్ గా తొందర రారా ఊరి చివరికి. నీకు అర్జెంట్ అయితే అంటారమ్మంటావేంటి? ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇగో నువ్వు పంచులు ఆపి తొందర రా, నీకు విషయం చెప్పాలి. సరే వస్తారా. మన ఇంట్లో మనకు పెళ్లి చేయనంటారు. ఏం చేద్దాం మరి? ఏం చేయాలంటే నువ్వే చెప్పేది ఒక ఐడియా. ఒక ఐడియా వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. నాకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, దిన్న దాన్ని తగులుకుంటా. నువ్వు గానీ నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, నేను సూసైడ్ చేసుకుంటా. నీ అంక మా షూ ఉంటే వేసుకో, సైడ్ ఉంటే ఇల్లు కట్టుకో. 2 కలిపి సూసైడ్ చేసుకుంటే నేను సస్తాను మళ్ళీ తర్వాత. ఎందుకే నీకు సంబంధం ఎలా వచ్చింది? OLX పెట్టండి నన్ను. ఏంటి OLX లో కూడా కొన్నారా? మీ నాన్నకు నేను తెలుసా? తెలీదు. ఇప్పుడు నీకు సంబంధం ఏదైతే వచ్చిందో వాడిని చూసాడు మీ నాన్న పోయిన అట్లీస్ట్. చూడలేదు. ఓకే, అబ్బాయి పేరేంటి? చికాగో శ్రీను. ఎక్కడ ఉంటాడు? చికాగోలో. చికాగో ఎక్కడ? అనకాపల్లిలో. అనకాపల్లి చికాగో ఉందా? అనకాపల్లి ఉందారా శ్రీ? US లో రా ఉండేది అది. సూపర్ సన్నీ, సూపర్. నువ్వేం కంగారు పడతావు, మొత్తం సెటిల్ అయిపోయింది. ఆడి ప్లేస్ లో ఇప్పుడు నేను సంబంధం మీ ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళి హ్యాపీగా మీ నాన్న లోపు మసాజ్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. హలో సార్, మీరు 10 సార్లు ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఇసిగిస్తే మీరు బాగోదు సార్. ఇగో మీరు నన్ను ఇబ్బంది పెడతా కదా, మేము బ్లాక్ లిస్ట్ లో పెడతాను చెప్తున్నా. ఫోన్ ఎవరండి? ఒబామా. ఒబామా ఫోన్ లో ఉండు, US లో ఉంటాడు. ఫోన్ చేశాడు, మాట్లాడుతున్నాడు. బ్లాక్ లో పెట్టడం అన్నారు, ఏంటి మ్యాటర్? అరే లేకపోతే మాట వస్తే రీఛార్జ్ చేయమంటాడు. ఒబామా రీఛార్జ్ చేయమన్నాడా మిమ్మల్ని? ఒబామా రీఛార్జ్ చేయమంటావు ఏంటండి? ఒసామా బిన్ లాడని తెలుసా? తెలుసు. ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు ఆయన ఇంటి కరెంట్ బిల్ కట్టమని. ఇప్పటికే కడతానే ఉన్నా. బిల్ అనేది చచ్చిపోయి చాలా లేదు కదండి. చచ్చిపోయేటప్పుడు ఇంట్లో లైట్ ఫ్యాన్ అయిపోయి అలాగే ఉన్నా, అలాగే ఇంకా అప్పుడు ఆ కరెంట్ బిల్ అలాగే వస్తున్నా, కడతానే ఉన్నాను. మరి ఇలా ఆపివచ్చుగా. అంటే తాళం ఆయన దగ్గర చచ్చిపోయేటప్పుడు. ఇంతకీ మీరు US నుంచి వచ్చిన? చికాగో శ్రీని. రండి కూర్చోండి కూర్చోండి. అంటే మీరు ఒకరే వచ్చారా ఇంకా మమ్మీ డాడీ? అంటే మమ్మీ డాడీ దారిలోని మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. మోడీ గారికి వెళ్ళడానికి వెళ్ళారా? యా. దేనికి? మోడీ గారు వచ్చేప్పుడు మోడీకి వెళ్తాం అన్నారు. చికాగోలో ఫేమస్, మాకు అక్కడ దొరుకుతాయి. చికాగోలో మామిడికాయలు ఉంటాయా? మామిడికాయ ఏంటండి, అందులో మామిడికాయ లోపల ట్యాంక్ ఉంటది కదా, అది కూడా ఉంటది. చెట్టుకి ఆకులు కొమ్మలు ఒక్కొక్క ఆకు ఎంత ఉంటది. అంత ఆకు ఉంటదా? మరి ఆకు ఎంత ఉంటే కాయ ఎంత ఉంటదో ఇంతే ఉంటది. అదేంటి అలాగా? ఎక్కడన్నా మామిడికాయగా. హలో. అరే ఇంకా దొరకలేదు పార్కింగ్. ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి. ఏమండి, మన ఇంటి బయట ఖాళీ ల్యాండ్ ఏదో ఉంది కదా? మన ఇంటి బయట ఖాళీ ల్యాండ్? అవును, అక్కడ మా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చా? మీ వెహికల్ పార్క్ చేసుకో. ఏ వెహికల్? ఓకే, నా ఫ్లైట్ అండి, గాల్లో. హలో, మీరెలా దిగారు ఫ్లైట్ లోంచి? నేను తాడుకుంటుని దిగిపోతా, ఎక్కడ ఉన్నా నాకు అలవాటు. ఫ్లైట్ గాల్లో తాడు దిగిపోయారు అంతే. మనకి రన్వే ఉందండి? రన్వే లేదండి. అరే రన్వే లేదంట, ఓ పని చేయండి, మీరు ఇంజిన్ ఆపేసి ఆటోమేటిక్ కింద దిగిపోతారు అక్కడే. అలా పడితే పేలిపోతుంది కదండి. మాకు పారాషూట్ ఉంటది కింద. అందుకే అమ్మాయిని ఒకసారి పిలిస్తే. అమ్మాయి వెళ్ళరామ్మా. నాకు చాలా బాగా నచ్చేసింది. అంటే మా అన్నయ్య వస్తున్నాడు. యాక్చువల్లీ మా మమ్మీ డాడీలు రావడం లేట్ అయింది. సో మీకు ఒక విషయం చెప్పాలి. మా అన్నయ్యకి నాకు అసలు పడదు. మా అన్నయ్య నేను సంబంధం లేనట్టు మాట్లాడతాడు. ఎవడరా నువ్వు అంటాడు, ఒక్కోసారి తిడతాడు, కొడతాడు. మీరు నన్ను ఏం పెడతారు? ఒకసారి నేను చూసుకుంటానండి. హలో, సిగ్నల్ రావట్లేదు. ఆ టవర్ ఉంది నా దగ్గర. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? యా టవర్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్క నిమిషం.
ఇప్పుడు వినిపించదా ఇప్పుడు 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 వినిపించదా? ఇప్పుడు వినిపిస్తుంది వినిపిస్తుంది. చెప్పు చెప్పు చెప్పు. దీని మాత్రం టవర్ ఎందుకు రా దరిద్రుడిని. ఓకే ఓకే రెడీ అన్న వచ్చాను. హాయ్. బ్యాక్టీరియా హైజెనిక్ ఓకే. స్ప్రే కొట్టారు అంటే యూఎస్ లో ఫార్ములా అంటారు. ఏంటి మొత్తం కొడుతున్నారు? నీకు ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కడ తిరుగుతావు మామూలుగా? మనందరం కలిపి తిరిగేది. కూర్చోండి. ఓకే ఓకే అడుగు. నేను అమ్మాయికి భావన అవుతాను అనమాట. అమ్మాయికి భావన అంటే మీరు నాకు అన్నయ్య, ఎస్ నీ తమ్ముడు అవుతున్నారు. నేను నీకు తమ్ముడు అవుతాను. Exactly, I got it, I got it. అన్న తమ్ముళ్ళు. Yes, ఓకే? okay, okay. బావ. Yeah. నాన్నగారు ఉన్నారా? అంకుల్ బాబు నేను చెప్పా కదా. మీ అన్నీ అన్నావు. మా అన్న ఏంటి? ఇప్పుడే చెప్పా నేను మీకు తమ్ముడు వరుస. తమ్ముడు తమ్ముడు ప్రణవ్ బాగా జరిగింది. బాగా జరిగిందండి. మా అమ్మాయిని ఓలెక్స్ లో చూస్తుంది మీరే కదా? నేనండి. చికాగో శ్రీని. చికాగో శ్రీని. ఎస్. అంటే ఇద్దరం కవల పిల్లలు అంకుల్, అందుకే ఇద్దరు పేరు చికాగో శ్రీని. చూడండి పోలికలు ఒకేలా ఉంటాయి, కాకపోతే ఆడి మీద నేను కొంచెం కలర్ ఉంటాయి అంతే. ఏంటి? నేను ఆడి మీద కొంచెం కలర్ ఉంటాయి. అవును, ఇది కలర్ ఎక్కువ అడగండి. ఇది అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. అవునా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు, నేను చూస్తున్నాను అని చెప్పాను. దాని అర్థం మాట చెప్పావు యూఎస్ నుండి బ్రాడ్ కల్చర్ కదా, బ్రాడ్ గా ఉండాలి. అన్నీకి నచ్చితేనే నీకు అది మ్యాటర్. అమ్మాయి చాలా బాగుందండి నిజంగా. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంచి పనులు ఉపయోగపడతా అమ్మాయి. దేనికండి? ఇప్పుడు యూఎస్ లో మామూలుగా ఇంకుడు గుంతలు కానీ లేకపోతే చెరువు కానీ ఉండవండి. అవును. సో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మొహమ్మద్ తో ఎన్ని గుంతలు ఉన్నాయో మంచి వాటర్ పట్టుకొని తాగుతూ ఉంటాను. అందులో కోటర్ కలపండి, స్ట్రా పెట్టి తాగుతా. అమ్మతో ఏం మాట్లాడంటే కొంచెం మాట్లాడిస్తారా? వీడు మాట్లాడడం ఉంటా, నేను కదా మాట్లాడాలి. అదే మిమ్మల్ని మాట్లాడమన్నారు, చెయ్యి చూపించారు కావాలని. మీరు ఇది మాట్లాడండి. సరే నేను మామూలు రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుంటాను కదా, అప్పుడు ఏం చేస్తావు? మీరు వెళ్ళిపోగానే గొల్లెం పెట్టుకుంటా. గొల్లెమే పెట్టుకుంటాగా. సూపర్ అండి, అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. నీకు నచ్చినట్టు కానీ దా బాబు, నీకు నచ్చితే నాకు ఎంత ఆడికి నచ్చినట్టండి. అంటే నేను కూడా ఒకసారి మాట్లాడాలి, ధైర్యం చెప్పడం మాట. అమ్మ నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడు, బాగుండాలి. వెళ్ళి నేను మాట్లాడు. మాట్లాడను. ఆయన మాట్లాడటం ఏంటండి? ఊరుకోండి సార్, గొడవలు ఉంటే బయట చూసుకోవాలి, ఇంట్లో ఏంటి కూర్చోండి. ఇలా చేయి పట్టుకున్నాడు ఏంటండి అలాగా? యూఎస్ ఇవన్నీ కామన్ కదండి. భుజమే చేసేసాడు. మీరు ఎంతకి యూఎస్ఏనా? చికాగో శ్రీని. అంత బ్రాడ్ కల్చర్ కదండి, ఆమెతో క్లోజ్ ఉంటారు కదా. అదే హక్ చేసుకున్నాడండి అన్నాడు. యూఎస్ ఎక్కడ పడితే రోడ్ల మీదే కదా. ఏంటది? కార్లు బస్సులు వెళ్తుంటాయి. బాబు మీ అన్ని చాలా టూ మచ్ చేస్తున్నాడు, వెళ్తా నువ్వు. పెళ్ళిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకోవాలి బాబు, ఓకేనా? ఆ చేతులు పెడతారండి అమ్మాయిని. ఓన్లీ నీ చేతిలో పెట్టుకో. పెళ్ళిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకో. నా చేతులు పెట్టి ఆడు చెప్తారండి జాగ్రత్తలో. వీడిని పెట్టుకో. నీకెందుకు అలా ఫీల్ అయిపోతావు? అర్థం పెళ్లి చేసుకుని ఉంటే ఆడితో పెళ్లి చేసుకోండి అండి. చికాగో శ్రీని నేను. ఆడు చికాగో శ్రీనే కదా. ఎగ్జాక్ట్లీ, నేను చికాగో శ్రీని. మా అన్నయ్య. ఆడెవరండి మధ్యలో? ఆడెవరు నాకు తెలియదు. అబ్బా అన్నయ్య అది కాదు, మన ఇద్దరు అన్నయ్య ఎవరన్నా నీకు? ఎవరన్నా నీకు? ఎంత గొడవ మాత్రం అది చేసుకుంటారా? సొంత తమ్ముడు పట్టుకొని నా మీద సరేండి మీరు. నా మీద సరేండి మీరు. చికాగో శ్రీని నేను. ఆడెవరు మధ్యలో? గొట్టగాడు. సరా ఎందుకని అలా కొట్టడం? ఎవరా నీకన్నా? ఎవరా నీకన్నా మధ్యలో? ఎవరు నువ్వు మధ్యలో? చికాగో శ్రీని నేను. ఆడి చేతిలో పడతావు, ఆడితో మంది చేసుకుంటావు, ఆడితో తప్పు చేసుకుంటావు. ఎవరాడు? ఎవడు మీ అన్నయ్య ఎందుకు వేసాడు? మా అన్నయ్య అండి, ఏదో గొడవ లేని చెప్పి నా మీద అలా కోపంగా ఉన్నాడు. నువ్వు మనిషి ఎందుకు అసలు కొడతలో ఉండాలిగా? ఆడాలి పెళ్లి చేసి బాబు మీరు సరదా కొంచెం పార్క్ వెళ్ళి బయట తిరిగి ఆడి పడికెళ్తారండి. నేను కదా పెళ్లి చేసుకున్నాను, నేను కదా బయటకు వెళ్ళాలి. చేసుకోండి, నీకే ప్రాబ్లం ఎందుకు? ఆడి చేసుకుని నాకే ప్రాబ్లం మరి. ఆడే వెళ్తా, నీకే ప్రాబ్లం. చికాగో శ్రీని ఇక్కడ మర్చిపోయా ఉన్నాయి. మర్చిపోతే నాకే సంబంధం లేదు. సూట్ కేసు మర్చిపోయి తీసుకెళ్దాం. ఇట్టా నువ్వు పాస్పోర్ట్ చూపించు. పాస్పోర్ట్ ఒబామా గారి దగ్గర మర్చిపోయాను. నీ పాస్పోర్ట్ ఇవ్వు. చికాగో శ్రీ నువ్వు మరి ఆడెవడో కొట్టంగా నాకేం తెలుసు? ఆడుకోకుండా నువ్వు ఆడుకోవాలి కానీ నా మీద అరుస్తావేంట్రా నువ్వు? నా మీద అరుస్తావేంటి నువ్వు? నా మీద అరుస్తావేంటి? నొప్పి వస్తుంది ఇక్కడ, ఈ నొప్పి వస్తుంది నాకు. जबरदस्त खतरनाक कॉमेडी शो కొంచెం వేయచ్చు కదా ఎనర్జీ కోసం. ఆయన స్క్రిప్ట్ గుర్తెచ్చుకో లోపల నేను. బంగారు పుట్ట బొమ్మ నాసుకున్నాడు మా
సోకు తడిమా చూసావనా మహిమా ఇక ఈ పైన సుఖపడుమా. ఏమండి ఆ. నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చు ఫేదరా తేలేదు అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇవ్వు. ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్ ఖర్చు ఫేద ఏమనుకో ఒక్క రోజు 500 రూపీస్ నోట్ తెచ్చేసి. అయ్యగారు ఆ. మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా గారు? 500 రూపీస్ నోట్ ఇవ్వు. అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు. 1000 రూపాయలు నోటు. సరే ఇవ్వు. ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మనిషాడు తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు. అవి దొంగ నోటో తెలిసాడు మూసేశారు. అంటే ఇవి వెళ్తే చెప్తా ఇవి ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగి. ఇంట్లో గొడిగంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యగారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి. వాళ్ళ అసిస్టెంట్ 24 అవర్స్ గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడండి గొడుగు. కాళ్ళు ఒకరా ఇంకొంచెం పైకి నొక్కు. ఇంకొంచెం పైకి ఇంకొంచెం పైకి. రేయ్ నిలరారా. నీకు ఇలా కదా నీకు అయ్యగారు వెళ్ళి టీ పట్టరా వెళ్ళి. ఇప్పటికి ఇస్తాను చూడు పనుడు మనమే పంచలేస్తాడా. ఏంట్రా ఇది? టీ అయ్యగారు. నేనేం చెప్పాను రా? టీ చెప్పారు అయ్యగారు. కాఫీ చెప్పాను నేను. అయ్యో లేదు అయ్యగారు. నేను లేరా, నువ్వు నన్ను డబ్బులు లేవు వెళ్ళి తెచ్చు. ఇప్పుడు కాఫీ చెప్పా కదా ఇప్పుడు మళ్ళీ టీ అని రాసి పెడతాడు. అయ్యగారు ఇదిగోండి కాఫ్. టీ టీ చెప్పాను. నేను కాఫీ వేద్దాం అనుకున్నాను. కాఫీ పొడలేదు టీ తెచ్చా. అయ్యగారు ఎంత ఖర్చు పెడుతున్నారు కదా ఆ. మీరు ఏం చేసేవారు? మాకు దగ్గర దగ్గర ఒక 1000 కోట్ల ఆస్తి ఉందిరా. ఆహా ఈ ఆస్తి అంతా మా నాన్నగారు సంపాదించింది. ఆహా. మా నాన్నగారు ఫ్రెండ్ ఇద్దరు కలిపి అయ్యారు. ఓ బిజినెస్ చేశారు. ఆ. మా నాన్నగారు ఫ్రెండ్ బాగా కష్టపడి ఆ. ఓ 1000 కోట్ల ఆస్తి చేశాడు రా. మరి మీ నాన్నగారు ఏం చేశారు? అతను మోసం చేశారు. మీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఏంటి ఇది పాయిజన్. చెప్పాగా ఇంకెళ్ళి అయితే నేను ఈ విషయం తాగి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడట. కొంచెం రిచ్ గా ప్లాన్ చేయమని అవసరం డబ్బులు అంతా ఖర్చు పెట్టు 2 ఫ్లైట్ టికెట్లు అడిగి. నానా ఏంట్రా ఏ కామెడీ ఉందా? నేను నిజంగా ఈ విషయం తాగి చచ్చిపోతాను ఇప్పుడు. నీకేమైనా మెంట్లా నీకేం పిచ్చా నీకు? అరే మనకి 1000 కోట్లు ఉందరా. నువ్వు చచ్చిపోతే పదని మాట్లాడుకోలేదు. మనం చచ్చిపోతే రిచ్ గా చచ్చిపోవాలరా. మీ అందరూ కామెడీ ఉంది కదా నేను నిజంగా చచ్చిపోతున్నా. కాదు ఏంటి నా ఆపో? అందులో ఏం లేదు కానీ మ్యాటర్ చెప్పు ముందు. ఇలాంటి నువ్వు చూసావు ఏరా సీను? ఎంత ఎక్స్పీరియన్స్ నానా. చెప్పు ఏమైంది అసలుకి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానా? ఏమైంది? ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు. ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు. అరే మన బ్రిడ్జ్ రా కనీసం 25 మంది లవ్ చేయాలరా. నేను 30 మందిని చేశాను. ఇది 31ది. ఓ మేము టార్గెట్ దాటేసావు. అమ్మ టార్గెటా? ఎంత మందిని చేసిన నువ్వు? 29 మందిని. మీరు ఎన్నో నెంబరు? 30. ఇంతకీ అమ్మాయిలు నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్న బొగ్గు లేపారు నాన్న. కరెక్ట్ కలర్ ఎంచుకున్నారా? ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే చెప్పు తీసుకోండి సార్. పనుల్లో ఉండవు. రిచ్ పీపుల్ మాట్లాడతారు ఇక్కడ. బొగ్గు లేపారమా? హా. నాన్న నీ కలర్కి ఏం తక్కువ నాన్న? తెలుసునా నాది మహేష్ బాబు గారి కలర్ ఆల్మోస్ట్ ఒకటే అంటున్నారు అందరు. కానీ మహేష్ బాబు హెయిర్ కలర్ నీ కలర్ ఒకటేరా ఫేస్? ప్లీజ్ నాన్న జోకులు చేయొద్దు. నాకు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయిని అలాగే చేసుకుంటా. సరే అమ్మాయిని చేసుకో. ఓకే నేను ఓకే అన్నా నీకు ఓకేగా? నువ్వు ఓకే అన్నావు కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. డాక్టర్ చూపించు. నాకు కాదు నాన్న నేను నీ కొడుకున్నానా. నా కొడుకు అయితే కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్ చూపించు. మ్యాటర్ అది కాదు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి రిచ్ పీపుల్ అంటే అసలు చిరాకు నాన్న. అందుకే మనం పేదవాళ్ళని అబద్ధం చెప్పాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? వాళ్ళ డాడీ మన ఇంటికి వస్తున్న చెక్కింగ్ కి మీరు మన అందరూ పేదవాళ్ళని నటించాలి. నేను పనుడు అంటే ఎవరు నమ్ముతారా? ఓడి తీసేస్తే అలాగే ఉంటావు. కోట్ వేసుకుని అలాగనే ఉంటాడు. మనం పేదలను యాక్ట్ చేయొచ్చు ఓకే. మరి డబ్బులు సెటప్ చూస్తే ఎలా నమ్ముతారా? ఓనర్ కావాలి కదా. వాడిని ఓనర్ పెడతాను నాన్న. మన ముగ్గురు పనులు. ఆడు ఓనర్ పడాలా? Exactly. నేను చేయనురా. నేను చేయను అంతే. ప్లీజ్ నాన్న మీరు అలాగనే ఇప్పుడు పనులు యాక్ట్ చేయాల్సిందే. అలా వచ్చిన తర్వాత అలా నమ్మించాల్సిందే అంతే. సరే ఏం చేస్తాం మరి? గెటబుల్ చేంజ్ చేసుకుందాం. మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఎక్కడ ఉండండి నేను వెళ్ళి చిన్న సెటప్ చేంజ్ తీసుకొని వస్తాను. ఏంటి ఇంత రిచ్ పీపుల్స్ ఉండి మనం ఈ గెటప్ మనం మన ఇంట్లో మన పని ఎప్పుడు అనుకున్నావా? లేదు. నేను అనుకున్నా చాలా సార్లు. ఏ నువ్వు అలాగే ఉంటాగా? ఎలా ఉన్నానరా? అచ్చం పనులాగే ఉన్నానా?
మరి నేను ఐశ్వర్య తెలుసా నీకు? అలాగుంటున్నా. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఆ. వాళ్ళ ఇంట్లో పని మనిషిలో ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నానా? నీకేందన్నా, నువ్వు నా కొడుకువి, ఎలాగున్నా వరస్ట్గా ఉంటావు. అయ్యారు ఏంట్రా నువ్వు ఇదేంట్రా ఈ టవల్ ఏంటి? డబ్బులు నాకు ఇవ్వు, ఆ బటన్స్ పెట్టుకో. ప్యాంట్కి బటన్ కూడా పెట్టుకోలేదా? నానా నేను ఎలాగైనా సెట్ చేయనా? స్కిట్ కొట్టడానికి ఇన్ని తిప్పలు పడాలా? గుర్తుంది కదా, మేము పనులవి, నువ్వు ఓనర్వి. ఏంట్రా ఓనర్ వైపు చూపిస్తున్నాడు రా రాస్కల్. విశ్వరూపం. ఇదేట్రా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆడి క్యారెక్టర్ నిలబడి వాళ్ళు అలాగే ఉన్నాయి. సరేనా, పిచ్చి పిచ్చేది. కొంచెం చూసుకొని కొట్టరా. అరే సీను కొంచెం స్టైల్. అరేంట్రా కూర్చో. ప్యాంట్ వేసుకురా బాబోయ్. కొంచెం స్టైల్ గా ఉంటాను, ప్రాక్టీస్ స్టైల్ గా ఉండు. నానా నువ్వు చెప్తా, నేను చెప్పాలి. నాకు తెలుసండి. కాలు మీద కాలు రా, కాలు ఇలా లేపితే ముఖం మీద అలా అది రజనీకాంత్ వేస్తారు కదా. అరే ఇలా చూడు. అరే మీ మామ ఎక్కడ? మా మామ వస్తున్నాడు నాన్న. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. మీ మామ పనోడా అడుక్కున్నాడురా? ఒకప్పుడు అడుక్కునే ఉన్నానా, ఇప్పుడు పేదోడయ్యాడు. నమస్కారం అండి మామయ్య గారు. నేను ఇంకా పిల్లలు ఇవ్వలేదు కదా నీకు. సారీ సారీ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రిచ్ మీరు కాదు కదండి, మేము బోర్డింగ్ స్కూల్ చదువుకోలే. ఊళ్ళో ఉండే స్కూలే కదా. అంతే. అన్నయ్య గారు నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా నీ పిల్లమే ఉంటది. అవునండి, నీకు తెలుసు. ఇంత వర్షం ఉందంటే నీకు కాకుండా వీఏ కుబేరే పిల్లమే ఉంటది. ఇదే ఆర్స్ కిట్టే మహేష్ గారు లేపుతుండు, వీడు మన స్కిట్ లేపడానికి వచ్చాడా? ఇంతకీ మీ పేరు? నా పేరు పేద రాంప్రసాద్. నీ పేరు? నిరుపేద రాంప్రసాద్. ఏ టీ పట్రా, టీ పట్రా. ఓకేనండి. అయ్యారు టీ అండి. వీడు టీ పట్టుకొచ్చాడా? మా ఇంటి ఓనరు. ఓనర్ టీ పట్టుకుని వచ్చేది ఏంటా? టీ పట్టుకుని వచ్చావు. అమ్మ తప్ప ఓరాకింగ్ చేస్తావు. ఇటు అమ్మకి అమ్మకి ఇట్రా విట్రా. ఓనర్ ఎవరు? ఓనర్ అతనే అండి. ఇతను ఎవరు? ఓనర్. నువ్వు? క్లీనర్ అండి. ఓనర్ ఎవరు? నేనండి. క్లీనరు? ఎస్ మీ. క్లీనరు? నేనండి. నాకు కొంచెం డౌట్ గా ఉండదు. ఆ మనిషిని కొంచెం ఒక 4 పీకు. నాకన్నా బాగా పేదోడు, నాన్న కొడితే మీకు క్లారిటీ వచ్చేది. నాకు అయిందే సంబంధం లేదు. ఎవరు కొట్టుకొని చావండి. నువ్వు ఓనర్ కదా, కొడితే నమ్ముతాడు. కొట్టండి రెండు. అది ఐఫోన్ ఎక్కడ చెడికా? ఇది నాది కాదు, ఓనర్ది కదా. ఐఫోన్ నీకు ఎందుకు వచ్చింది? ఓనర్ ఫోన్. పెద్దవాడు కదా? ఓనర్ ఫోన్ నాకు ఇంత పొద్దునిస్తే పెట్టుకున్నా. I hate this type of cheaply phones. I shit. 50,000 రూపాయల ఫోన్ అయ్యి గారు. అలాంటి 10 పగలు కొడతాను. మాయ గారికి ఒకసారి తీసుకెళ్ళి 6-3 చూపించినా. నేను మా ఓనర్తో మాట్లాడండి. మీకు ఇల్లు చూపిస్తా. వీళ్ళంతా మనోళ్ళేనా బాబు? అది సైడ్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా, అది జడ్జెస్ కెమెరా. వస్తారు. ఏంట్రా చూస్తున్నావు? రాస్కల్. కమ్ హియర్. వస్తరా. You shit. You. Go camera is covering man. కాళ్ళకు. నేను అందరూ నన్నే కొట్టండి. లాకర్ లో డబ్బులు పెట్టాం కదా. ఎప్పుడండి? ఆ లాకర్ కి సిటీ. లాకర్ కి స్నాథర్ ఎందుకుంటే? దాని బొడ్లో ఉంటది. ఓన్ అడుగుతాడు. ఇస్తున్నా. నేను 10 రోజులు క్యాంప్కి వెళ్ళి వస్తాను. ఐ హేట్ దిస్. అయ్యా నువ్వు ఆగయ్యా, నువ్వు ఉండు స్వామిని తన. తప్పు చేశారయ్యా. ఓకే టీవీ పెట్టండి. అదిగోండి. What the hell is that TV? Where is ETV? Where is ETV Plus? My show is coming. సినిమా చూపిస్తాం అమ్మ. There is no ETV Plus. Come on. Okay. అలసిపోయాను బాగా. వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఉందా? Empty fridge. Empty fridge. చూసుకోవాలిగా. ఫ్రిడ్జ్ ఎంటీ ఉండబెట్టే. మా
నాకు ఒక డౌట్ ఉంది కానీ ఒకసారి వస్తా ఒరే మీకు ఆకలిస్తే ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటాం. నానా మనకి ఆకలిస్తే పేదవాళ్ళం కదా. అడుక్కు తింటాం. మా అయ్యగారు చికెన్ బిర్యానీ తినేది వదిలేస్తారు కదండి. 2-3 మెతుకులు ఉంటే ఈడో మెతుకు, నేనో మెతుకు, ఇదో మెతుకు. అదేంటండి లాస్ట్ మీరు తిన్నా గుర్తు పెట్టుకున్నాను మొక్క చిన్న మొక్క మరి 2 మంత్స్ మాట్లాడతారు మీరా? మామూలుగా నాకు డౌట్ ఉంది, స్ట్రాంగ్ టీ ఎట్ట పెడతారా మామూలుగా? ఇప్పుడు ఏమన్నా కొంచెం డికాషన్ ఎక్కువ పెట్టుకోవాలండి మామూలుగా. ఆయన అడిగింది నన్ను. అమ్మ, నిన్నెందుకు అయ్యగారు నేను క్యాంప్కి వెళ్తానండి. ఎవరు ఓనరా? ఓనర్ నేనండి. క్లీనరు? క్లీనర్ నేను. ఓనరు నేనే. ఎందుకురా నా జీవితాలతో ఆడుకున్నావు? ఐ హేట్. అంటే నాకు మీ అమ్మ అంటే ఇష్టం, ఎలాగని పెళ్లి చేసుకుని ఇలాగ అబద్ధం ఆడి. అమ్మో ఓయమ్మ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కథగా నేనే మారాలి. ఏంటి చాలా సెక్సీగా ఉన్నావు. సరే లోపలికి వెళ్ళి టీ పట్రా. చూసారా సార్ మా రొమాన్స్ అనుకుంటే మీ తప్పు. ఇది మా మ్యానరేజ్. చిన్నప్పటి నుంచి నాకు వీక్నెస్ పెదం కొరుక్కోవడం. దానికి చిన్నప్పటి నుంచి ఎవరిని చూస్తే అన్న దానికి వీక్నెస్. ఈ వీక్నెస్ మేనేజ్ చేయలేక మన రేష్మి దగ్గరికి వెళ్ళి అంతే చెప్పుతో కొట్టేసింది. చిన్నప్పుడు స్కూల్లో అంతే. రాంప్రసాద్ నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏం కావాలి అడిగింది. మేడం దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఒక్కసారి అన్నాను అంతే, చెద కొట్టేసింది. ఇలా కానీ కొట్టానంటే మా నాన్న తీసుకొచ్చానంటే మా నాన్న కూడా మిమ్మల్ని అన్న మా నాన్న నన్ను ఇద్దరు కలిపి కొట్టింది. ఏమే టీ పట్రా. గో పని ఆవిడ రాగానే ఒకసారి పంపించు. దేనికి? తొడ్డానికి. అవునా? ఇదిగో పాలడు రాగానే ఏంటి ఏంటంటే బిల్లియాలడికి. మా ఫ్రెండ్కి సారీ చెప్పమని చెప్పాడు. దేనికి? మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాడికి అన్నమాట వాడు ఫీల్ అయ్యాడు. నేను చెప్పా మ్యానరిజం అనేది. అదేంటి? ఆయనకి నిజంగానే సరిగ్గా చేశానే అర్థం కాలేదు ఆడికి. మొన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు పెదవు కొరకమంటగా. నీకు తెలిసిందా? నాకు తెలుసు కదా పెదం కొరుకోవడం వీక్నెస్ అని. నీ పెదవు కొరుకోవడం కాదు, దాని పెదవు కొరకమంట కదా. అంటే నాదనుకుని దాన్ని కొరికేసాలే. హలో సరే ఏమే నా ఫ్రెండ్ సుధీర్ వస్తున్నాడు. ఓకే ఆడు రాగానే ఏంటి? ఏం లేదు ఏమని పెడతాం కదా అని. సరే నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అయిపో. ఓకే. రే రాంప్రసాద్, ఎన్నాళ్ళు ఏంద్రా నిన్ను? ఇంకా మానలే ఏంటిది? నువ్వు కూడా మానలేదు ఇంకా? పుట్టినప్పుడు వచ్చి ఎలా పోతాయి? ఏమే ఏ సుధీర్, ఇదేట్రా? ఎక్కడికి వెళ్తున్నావు? అది చూస్తుంటుంది. నీకు ఎలాగో దానికి మ్యానరిజం. ఓహో అవునా? భలే ఉందిరా. మ్యాచ్ ఏం చూస్తున్నారా? సంబంధాలు ఏమైనా? మొన్న సంబంధం చూసారా? కూతురి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడాలి, లోపల తీసుకెళ్ళి ఏమంటే ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. ఆయన ముద్దొడుతున్నా రిజెక్ట్ చేసింది. అర్రే మరి మ్యానరిజం చెప్పొచ్చు కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అదే చెప్తామని. అత్తయ్య గారు నాకు అలవాటు ఉందండి అని అనేసరికి వాళ్ళ అమ్మ ఏమో అడ్వాంటేజ్ తీసుకొని ముద్దు పెట్టేసింది. మరి మామయ్య గారు చెప్పొచ్చు కదా. మామయ్య దగ్గరికి వెళ్ళా. మామయ్య గారు పొరపాటున అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నా మేనేజ్మెంట్ అనే లోపు ఈడు ఇంకా అంతకంటే డేంజర్ లో ఉన్నాడు. నన్ను ఏకంగా రూమ్ లో తీసుకెళ్ళిపోయాడు. అవును, తాత ఎలా ఉన్నాడు? తాతకే బ్రహ్మాండంగా ఉన్నాడు. నువ్వు అది మానరా బాబు, తాతకే అంటే ఏం చేస్తాడేమో అనుకుంటున్నా. తాత ఈ వయసులో ఏం చేయలేడు కదా. వీళ్ళు తాతను సరే. తాత ఏంట్రా? గుర్తుపట్టు చూద్దాం. తాత ఎవరు? వీడు నా ఫ్రెండ్. గుర్తుపట్టావా?
ఏట్రా అంటున్నాడు. నీకు ఎలాగో నాకు ఎలాగో మా తాత ముట్టుకున్నావు. తాత నమస్కారం తాత గారు. బాగున్నారా? గుర్తుపట్టారా? గుర్తురావట్లా. ఎవరండి ఇంట్లో? నీతో కలిపి 5 ఉన్నాం. ఏం కావాలి నీకు? నేను జనాభా ఎక్కడి నుంచి వచ్చాను, డీటెయిల్స్ రాసుకుంటాను చెప్పండి. అమ్మ ఇలా రమ్మా సార్, నువ్వు ఎవరితండి లోపల రమ్మంటుంది. దాని సంగతి పరపడు, ముందు మన ఇద్దరం. మీరేనా చెప్పండి సార్, ఏం చేద్దాం? తోలి కానీ ముందు రా. అంత తేడా. ఎలక్షన్ డిపార్ట్మెంట్ గుర్తుపట్టారా? థ్యాంక్ యూ సార్. తేడా ఉందండి, మళ్ళీ వస్తాను. దా వచ్చా కదా మరి అలాగా దా, మరి వచ్చే దా లోపలికి వెళ్తా. నించు, పద పద. నువ్వు పద. నేను లోపలికి స్నానం చేస్తాను, ఈ లోపల నువ్వు ఆడుతావు. కూర్చోండి మాట్లాడుకుందాం అంటున్నా. ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే ఏమర్థమైంది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? మీ పెళ్ళి ఇన్నేళ్ళైంది, పిల్లలు లేరంట? అంటే వాడిని ఎప్పుడు లోపలికి అని పిలిచినా కూడా తప్ప ఏం చేయట్లేదు. ఎరా ఓకేనా? ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మీ ఆవిడ ఏంట్రా దేవత. హలో ఏంట్రా మోషన్ ప్రాబ్లమా? కాదురా, మరి మన ఫ్రెండ్ భాస్కర్ కదా, భాస్కర్ ఆవిడ ఆవిడ చచ్చిపోయిందట. చచ్చిపోయిందా? అదేంట్రా, నేను రాత్రి కదా ఇద్దరం కలిసి. భాస్కర్ మా ఆవిడ చచ్చిపోయిందిరా. అదేంట్రా? ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. అరే దాని గురించి నీకు తెలుసు కదా. మొన్న ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం. నేను రాత్రి ఆ ఆవిడతో ఏంటి 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడారా? అంతేనా? ఒరే తాతని పిలిస్తే విషయం చెప్పి వెళ్ళిపోతారా? తాతయ్య తాతయ్య గారు, నిన్న రాత్రే మా ఆవిడ వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. ఎలా జరిగిందిరా? ఏం చేస్తామండి, కడుపులో పురుగులు పడ్డాయన్నాను. పురుగుల మంది తెమ్మంది, అయ్యో తెచ్చాను. అప్పుడే ఎలా జరిగిందిరా ఇది? ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. ఏం చేస్తాం తాత, మన చేతిలో ఏం లేదు. ఏదైనా అంత తాతకి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది కొంచెం. మధ్య ఏదో ఎంబీబీఎస్ చేశానన్నా కదా? ఎంబీబీఎస్ కాదు, ఆర్ఎంపీ చేశాను. నువ్వే మా తాతకి. నీకెందుకు, మీ తాత నేను చూసుకుంటా కదా. సుధీర్ తర్వాత ఇగో తాత తాత చచ్చిపోయాడురా. చచ్చిపోయాడా? రే మీరు ఈయన ఎయిర్పోర్ట్ లో చూడండి, నేను మా ఆవిడ ఎయిర్పోర్ట్ లో చూస్తాను. అరే నువ్వు ఖాళీ ఉన్నప్పుడల్లా మా ఆవిడ ఇంట్లో ఉంటది, వచ్చే భోజనంకి. కంగారేం పడద్దు, మీ ఆవిడ నేను. భాస్కర్ అప్పుడప్పుడు భాస్కర్ భాస్కర్ తాత తాత కష్టం రా. తాత చచ్చిపోయాడా? కంప్లీట్ గా చచ్చిపోయాడు. డాక్టర్ అన్నావు, ఆర్ఎంపీ అన్నావు, మళ్ళీ అదే ఏదో పని చేస్తాను. ఆర్ఎంపీ అన్నారు కదరా, ఎంబీబీఎస్ కాదు. సరే నేను కావాల్సిన పనులు చూస్తాను. ఎసే చూసుకో దా. కొడితే పిచ్చి పిచ్చేస్తాలే. తాత जबरदस्त खतरनाक कॉमेडी शो. ఏమండి నేను బ్యూటిఫుల్ గా ఉండనా? బ్యూటిఫుల్ లో బ్యూటీ పోయి ఆ ఫుల్ ఉంది కదా, ఫుల్ తగ్గిందా ఉన్నాను. మూసుకొని రా, టైం అవుతుంది. చూసుకోవాలి కదా, పొరపాటు నాకు కాలు జారిపోతే. ఆడు చూసావా, ఆడు కాలు జాడు, ఆడవాళ్ళ వాళ్ళు జారాలి. ఏరా చూడడం చదువుకున్న వాళ్ళు ఉన్నావు, టైం అయింది, ట్రైన్ ముందు ఎక్కాలని తెలీదా? ముందే ఎక్కానండి. మరి ఇంజన్ ఎక్కానంటే దించేసి వెనకెక్కమన్నారు, అందుకే వెనక్కి. ఆపండి.
పట్టుకోరా పడిపోయేలా ఉంది. యా జాగ్రత్త అండి, కాలు జారుతారు. నువ్వు చేయి తీయకపోతే అదే జరిగేలా ఉంది. లోపల రాని కూర్చోండి. నా గిటార్. గిటార్ ఏ అది నా సీటు లెగ్గు. నీ సీట్ నీ వెనకతలో ఉంది రా బాబు. నేనన్నది ఈ సీట్ కాదు, అది నాది. నాది ఇది నా సీటు. ఏ పేరు చూపించరా. అంటే పేరు చూపించు. ఓహో దా. ఎక్కడికెళ్తున్నారా? ఏ అది నా ఆవిడరా? మా ఆవిడ. ఏ పేరు చూపించు. చూపించు చూపించు, ఎక్కడ ఉంది చూపించు చూపించు. వద్దులేండి, అలాగే కూర్చోండి. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? సీట్ ఇక్కడే ఉంది కదండి. లేగు అక్కడ కూర్చుంటే అక్కడ కంప్లీట్ అయిపోయేలా ఉన్నావు. ఇట్రా. అబ్బా నాకు ఇదే కంఫర్ట్గా ఉంది. నాకు కూడా కంఫర్ట్ ఫ్యాన్ కింద కూర్చున్నా కదా, గాలి తోలుతుంది బాగా. ఏమండి? ముందే ఎక్కొచ్చు కదా మీరు. నేను ముందే ఎక్కానండి. మరి ఏమైంది? లగేజ్ అనుకున్నా, చేయి పట్టి లాగేసాడు ఆయన. అయ్యో మీకేం అవ్వలేదుగా? ఏం అవ్వలేదండి. నీకేం అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదండి. నాకేదో లైన్ ఉంది, ఆగండి. హలో, ఈడి కాలం నా కాలు ఓకేస్తున్నావు ఏంటండి? టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం. మేము అనుకుంటాంగా, మేము ఉన్నాంగా. మీరు మీ ఆవిడ గురించి చూసుకోండి. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి నేను టెన్షన్ పడుతున్నారు. కాదండి, విజయవాడ వెళ్తున్నాను జాబ్ కోసం అని. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతానో లేదో, జాబ్ నాకు వస్తుందో లేదో అని టెన్షన్ గా ఉందండి. ఎందుకండి అంత టెన్షన్? ఏ కంపెనీలో? విప్రోలో అండి. విప్రో మనకు తెలిసినాడు బాగా. నేను బెస్ట్ ఫ్రెండ్స్. అరే మనం చెప్తే పని అయిపోద్ది. హలో విప్రో. ఎవరితో మాట్లాడతారు? విప్రో. అరే మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జాబ్ కి ఇంటర్వ్యూకి వస్తుందంట రేపు. పేరేంటి? పావని అండి. పావని అంట. ఏజ్ 22 అండి. ఏజ్ మీకు ఎందుకండి? ఏమండి ఆడికి కావాలండి, అన్ని రాసుకోవాలి కదా బయోడేటాలో. ఏంటండి ఈయనకి ఎందుకు మధ్యలో? ఏంటండి మీరు అప్పటి నుంచి చూసిన నోలేస్తుంది, మూట కూర్చోరాదు. మీరు టెన్షన్ పడుతున్నారు. హలో ఇప్పుడు అరే ఆ అమ్మాయి ఫోన్ నెంబరా? ఏమండి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు? ఏమండి మీకు ఎందుకండి? ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఎలా చెప్తారు? ఫోన్ చేసాక చెప్పాలి. నెంబర్ చెప్పండి. 99. అరే నెంబర్ ఎన్ని పంపించాను చూడు ఒకసారి. ఆ అమ్మాయి నా ఫ్రెండే కదా, డౌటా? సెల్ఫీ పంపిస్తా చూడు. సెల్ఫీ? ఏమండి ఆడికి డౌట్ ఉందండి. అరే పంపించారా? ఓకేనా? మీ పని అయిపోయింది ఇంకా. అంతేనా? అంతే అయిపోయినట్టే. థ్యాంక్ యూ అండి. నక్షత్రం గోత్రం అడగలేదు మీరు. అరే మర్చిపోయా. చాలండి. మీరేంటి బాగా టెన్షన్ పడుతున్నారు? వైజాగ్ వెళ్తున్నానండి. దేనికి? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్తున్నాను. అరే ఏ హాస్పిటల్? అపోలో అండి. అపోలో మన ఫ్రెండ్ అని బాగా తెలుసు అడిగి. అపోలో ఫ్రెండే. అపోలో ఇప్పుడు నేను ముగ్గురు కలిసి చదువుకున్నాం. హలో అపోలో. ఎవరితో మాట్లాడుతున్నారు? అపోలో. ఇదేంటి అపోలో రేట్ మాట్లాడుతున్నాడు? మా ఫ్రెండ్ అలా ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. పేరు వెంకట్ అండి. మీ ఆయన పేరు కదా, మీ పేరు? సమీరా. ఈవిడ పేరు ఎందుకండి? ఏమండి ఈవిడ పేరు కొట్టగా డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీకు ఎందుకు మధ్యలో పెద్ద ఆయనకి? ఎలా లేదండి పెళ్ళి అయ్యి? సంవత్సరం అవుతుందండి. అవుతాయండి. పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఓకే నాకు ఓకే. ఓకే అండి మీ నంబర్ ఏమైనా ఇస్తారా? తీసుకోండి. ఓకే. అరే అపోలో అన్ని వచ్చినాయి, మీ పని కూడా అయిపోయినట్టే. ఏంటి మీ అన్ని బాగా తెలుసా? అందా. నాకు జాబ్ వేయించండి అయితే. ఏంటి? నాకు జాబ్ వేయించండి. మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి. ఇవ్వండి. నువ్వు కూర్చో. ఇవ్వండి కూర్చో. ఇవ్వండి ప్లీజ్. ముందు కూల్ డ్రింక్ అందుకో. కూల్ డ్రింక్ అందుకో. ఇవ్వండి. ఇదిగోండి ఈ కూల్ డ్రింక్ తాగండి. నాకొద్దు. ఏ ట్రైన్ లో బయట ఇచ్చిన వాళ్ళు తాగకూడదు, అందులో మత్తు పదార్థాలు కలుపుతారు. కాదు మరి మందే డైరెక్ట్ తాగొచ్చు. మరి నాకు చెప్పరే. డేట్ అని తాగొద్దని చెప్పానా? ఏంటి మీరు మందు అవుతారా? అవునండి. నాకు మందు తాగడాలంటే భలే ఇష్టం. ఏంటి వైజాగా? లేదు హైదరాబాద్. ఇది వైజాగ్ వెళ్తుందండి. నాది హైదరాబాద్ అని చెప్తున్నా. వైజాగ్ దేనికి వెళ్తున్నారు? ఈ ట్రైన్కే. ఈ ట్రైన్ కాదు, వైజాగ్ ఏ పని మీద వెళ్తున్నారు? వైజాగ్ లో లైట్ హౌస్ ఉంది కదా. లైట్ హౌస్. అవును. ఆ లైట్ అయిపోయిందంట, నేను దీపం పట్టుకొని ఇంచో మరి కొవ్వొత్తి వెలిగించుకొని. నీకు మామూలుగా ఎటకారం లేదు, చాలా ఎటకారం చేస్తున్నాడు. కరెక్ట్ నీకు. గురుగారు విజయవాడ వస్తే కొద్ది లేపండి సార్. లేపుతా, నాకు హెల్ప్ చేయండి. చెప్పండి సార్. వైజాగ్ వస్తే నన్ను లేపండి. అదేంటి సార్, వైజాగ్ లాస్ట్ స్టేషన్ కదా, విజయవాడలో చెప్తారు అతన్ని. మళ్ళీ ఎట్లా వస్తుంది ట్రైన్? దారిలో దిగిపోతాడులే. వీడికి మామూలు ఎటకారం లేదే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఎటకారం.com లో పనిచేస్తారు. మమ్మీయో? దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఈ వీడియోలో ఆడే చూస్తుంటాడు. ఏమండి మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. హెయిర్ స్టైల్ అంటే ఇదేంటే? అది హెయిర్ స్టైల్ అంటే ఏం సార్? హెయిర్కి ఏం వాడుతుంటారు? విగ్గో.
మొత్తం గాలి అయిపోయింది. ఎలా పోయిందో. మన హుదూద్ వచ్చింది కదా, ఆ, ఆ గాలి చెట్లతో పాటు ఎయిర్ కూడా ఎగిరిపోయి ఉంటది. మీది వైజాగ్ అనుకుంటా. వైజాగే. మీది పోలేదే. నాది అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఏంటి ఎయిర్. మీరే ఇంతకీ హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? ఇప్పుడే చల్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యా. చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యా. ఆ, ఏం చేశారు? లాస్ట్ టైం లాగా ట్రైన్లో వెళ్తుంటే ఎవడో ఏదో క్వశ్చన్లు అడిగాడు, చేస్తానండి అందుకే. మరి ముందే చెప్పొచ్చుగా. ఇది కూడా ఏదో క్వశ్చన్, ఇలాంటివి చేసినందుకు అండి ఏం చేస్తున్నారు? గిటారు. ఏమి గిటార్ వాయిస్తుంటారా? నాకు వాయించడం బాగా ఇష్టం. మీరు వాయించండి. ఏంటి వాయించేది? మీరు లోపల పెట్టండి అది. ఊరుకోండి, వాళ్ళు ముచ్చట పడతారు కదా, నేను వాయిస్తాను చూడండి. హలో హలో హలో, గిటార్ వాయిస్తే గిటార్ లో సౌండ్ నోట్లో వస్తుందేంటి? ఇది పని చేయదు, అందుకే నోట్తో ఇస్తా. ప్రయాణం అయితే బాగా సాగుతుంది. హ్యాపీగా బాగానే ఉంది. సాగుతుంది కదా, పక్కన అమ్మాయి ఉంది. ఓ, ఏం చేస్తా- ఏమైందండి? ఏమైంది ఏమైంది? ట్రైన్ న్యూటన్ తీసుకున్నట్టున్నాడు. ట్రైన్ యూటర్న్ తీసుకుందా? హెయిర్ పిన్ బెండ్. నేను కూడా ట్రైన్ లో ఉన్నాను కదా, నాకేం అనిపించలేదు. తీసుకుందండి, యూటర్న్ తీసుకుంది. ఇగో దేవుడికి తెలిసింది, మీకు తెలియలా? ఏంటో యూటర్న్ అది ఇది. జాగ్రత్త అండి. అయ్యో మీరేం కాదు. ఏమైందా? స్పీడ్ బ్రేకర్ అనుకుంటా. స్పీడ్ బ్రేకర్ అంటే నాకు రాని స్పీడ్ బ్రేకర్ మీకు ఎలాగొచ్చింది? వచ్చాయండి స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేక్ వచ్చిందండి. మీకు వచ్చిందిగా, వచ్చే ఉంటది. ఏమన్నా వాళ్ళ ముగ్గురికి అర్థం, మీకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం చేసుకుని అందరం హ్యాపీగా ఉంటాం. ఇంక చాలు, పడుకుందాం. అప్పుడు సార్, ఏది? అమ్మో సార్, నా టికెట్ సార్. టికెటా? నా టికెట్. అయ్యో టికెట్ పోయిందా? పోయింది సార్. అరే తీసుకొచ్చేలా ఉన్నాడు, ఎలా పని నేను మేనేజ్ చేస్తాను, మీకు ఎందుకు? ఇగో మీరు పడుకోండి, ఇక్కడ పడుకోండి. ఇవ్వండి సార్ టికెట్. ఆవిడ నా దగ్గర ఉంది, దీన్ని నా దగ్గర ఉంది, దాన్ని నా దగ్గర ఉంటది. భలే హ్యాపీగా ఉందండి నాకు. ఇగో మన వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియకుండా సాయంత్రం కలుద్దాం, మంచి పబ్బులో పార్టీ ఇస్తాను. ఓకే కూర్చో 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 కూర్చోండి. నువ్వు కూర్చో, కొంచెం వాడి హ్యాపీగా ఉంటది. మొహమే కూర్చో. అమ్మాయ ఏమైనా అలా కొడుతున్నారు? రాత్రి పప్పుతానండి. ఏ మీకు తెలుసు? ఇంక చాలు, పడుకుందాం. అర్థమైందా? పడుకుందా? ఒక్క నిమిషం, ఎవరు బెర్తులు ఎక్కడ ఏంటో. ఏమండి మీరు కింద పడుకోండి, నేను మీ మీద పడుకుంటా, మీరు నా పైన పడుకోండి. ఏమండి ఇప్పుడు జోయర్ పెడుతు, అది మిడిల్ పెట్టి, ఇప్పుడు అప్పర్ పెత్తు. నాదు మీది ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది, అది అయిపోయింది మీది. వైజాగ్ వచ్చాడు. మావిడేది? ఇద్దరు లేడీ సరే వాళ్ళు ఏర్రా అడేడి. అన్నా రాత్రి రాజమండ్రిలో దీపారన్నా. వాళ్ళు దిగిపోతే మీ ఇద్దరు ఏం చేస్తున్నారా? మనకు లేడీస్ తో పనే ఉంది, నేను ఉన్నాను కదా. మీరు ఓ నాయనో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ అవ్వాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లాయర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకు, నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువటని. అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకర ఎంబీబీఎస్ 3 times చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ చెత్తస్కోప్, ఈ కోర్టు, మొత్తం సెటప్ అంతా మనం ఏం చెప్తే అదే. రే వినపడలేదా? వినిపించి ఓవరాక్షన్ చేస్తున్నావా? రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన వాళ్ళు పైకి పంపించాలి. నేను హాస్పిటల్లో లేనప్పుడు నాకు యాప్ రాను, తర్వాత నాదేమో స్టెతస్కోప్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఓవరాక్షన్ చేస్తున్నా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడాడు, తోలు తీస్తా. ఏంటి సార్ ఏదో మీ పిల్లల్ని వేసుకొని తిరిగి ఫీల్ అయిపోతారు? స్టెతస్కోపేగా. రే నా పిల్లల్ని వేసుకొని తిరిగినా పర్లేదు, నాకు కూడి పెట్టేది నా వృత్తిది. అది వేసుకొని తిరిగితే ఆటలాడితే మామూలు ఉండదు నీకు. ఇలా తీరమనే మేడం తెగ తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతుందిరా? సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో ఎక్కడ? ఎందులేండి సికింద్రాబాద్. చెప్పరా ఎక్కడ తిరుగుతుందిరా? ఆ టెంపుల్ లో ప్రదర్శనలు తిరుగుతున్నారు. ఏదో పంచులు వేయద్దు, టెంపుల్లో ప్రదక్షిణాలు తిరుగుతున్నారు అది ఇదని చెప్పాను, చెప్పు తీసుకొడేస్తాను. ఆవిడ పేషెంట్ వస్తున్నాడు, అసలు 3 నెలల శాలరీ ఇవ్వలేదు, ఇడిగా టోపీ వేసేస్తున్నాడు. రెడీ 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 రెడీ.
ఎందుకు పరిగెత్తుకుని రావడం మామూలు రావచ్చుగా. పరిగెత్తడం కాదు డాక్టర్, ఆ. ఊపిరి 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 ఆడట్లేదు డాక్టర్. ఊపిరి ఆడట్లేదా? డాక్టర్. రాత్రి ఏం తిన్నావు? పెరుగన్నం తిన్నా డాక్టర్. జాబ్ ఏం చేస్తున్నావా? చేస్తున్నాను డాక్టర్. ఏ జాబు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. శాలరీ ఎంతో? 25,000 డాక్టర్. మీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మీ అమ్మ ఒక్కడే కొడుకువా? అవును డాక్టర్. వీడియో లాస్ అయిపోతే ట్రీట్మెంట్ చేయి. ఓహో, అరే ట్రీట్మెంట్ చేయాలి కదా నీకు. అరే ఒకసారి ఊపిరి గట్టి పీల్చు, ఇంకా గట్టి పీల్చు. ఇప్పుడు వదిలే, వదలరా, ఊపిరి వదులు. అడవులు చాలాసేపు అయింది. ఏంటది? ప్రాణం. తీసుకెళ్ళి లోపల ఎక్కడ తాగండిరా. వీడితో ఏడేవాడు, లోపల ప్లేస్ లేదు, ఇక్కడ కూర్చొని మేనేజ్ చేద్దాం. కొత్త పేషెంట్ ఎవడు వస్తుంటున్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకో. నేను లోపలికి వెళ్ళి మేనేజ్ చేస్తాను. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగా. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఈ మధ్యన కళ్ళు మసకబారినే, కళ్ళు అసలు కనిపించట్లేదు సరిగ్గా. కళ్ళు కనబడతలేదంట. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా నాకు కళ్ళు కొంచెం మసకబారండి, ఏం కనిపించట్లేదు మామూలుగా. ఇందాక ఏం చూస్తున్నారు? ఇందాక నర్సు ఉన్నారు కదండి ఇక్కడ. అడిసి ఉండడం ఏంటి, ఆయనే కదా ఉంది ఇందాక నుంచి. లేదండి, అక్కడ నుంచి నర్సు తీసుకొచ్చి పొట్టుగా ఉందండి. మొఖం మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అడిసేలు కాదండి బాబు, ఇదే కాంపౌండర్ ఉన్నాడు. నేనే ఉన్నా. లేదండి, అమ్మాయి అండి. మీరు అనవసరంగా టెన్షన్ పడతారు. మీరు టెన్షన్ పడద్దు. ఏంటి మీ ప్రాబ్లం? కళ్ళు కనబడట్లేదు అంతే కదా? అవునండి. నేను దాన్ని ట్రీట్మెంట్ ఇస్తా కదా. మీకు ఎప్పటి నుంచి ఇలా కనబడ్డామా అనేసి? అంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం మసక ఇప్పుడు మధ్యన ఎక్కువైపోయిందండి బాగా. ఇప్పుడే చెప్పి అబ్బాయి అమ్మాయి అయిపోతుంది, అమ్మాయి అబ్బాయి అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదండి. అబ్బాయి కాదండి, నర్సే ఇందాక నుంచి ఉంది మీ పక్కన. అయ్యో లేదండి, ఫస్ట్ గో. మీరు అనవసరంగా, నేను మీకు చెక్ చేయాలి క్లియర్ గా. ఒకసారి ఇటు రండి. ఆవిడ అక్కడే ఉంటది, మీరు ఇటు రండి. మీరు కళ్ళు మూసుకోండి. 2 కళ్ళు కాదండి, ఒక కన్ను మూసుకోండి. ఇప్పుడు ఈ కన్ను మూసుకోండి. ఏంటి ఫస్ట్ చెక్ చేసింది మీరు కదండి. నేను చెక్ చేయడం ఇందాక ఆడేగా చెక్ చేస్తుంది. కాంపౌండర్ నేనే చెక్ చేస్తానండి మీ కన్ను. ఫస్ట్ చెక్ చేసింది నేను కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆడే చెక్ చేస్తాడు, మీరేం కంగారు పడద్దు. మీరు అలాగే ఉండండి. ఇంకా అమ్మడు ఏంటి మ్యాటర్? బానే ఉందండి, 2 కళ్ళు ఉన్నాయి అతనికి. మై గాడ్, 2 ఉన్నాయి మీకు? 2 ఉన్నాయండి నాకు. అయ్యో మీరు అసలు ఏం వరి అవద్దు, చాలా చిన్న ప్రాబ్లము. ఆ బోర్డు మీద మీకు ఏం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి అక్కడ. ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోవర్ చికెన్ గునియా ఫర్ స్పాస్ కుచుమాకావ్. కాంపౌండర్ సార్, పారాషూట్. ఇప్పుడు చూడండి. అయ్య బాబాయ్, పారాషూట్ బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ABCDEFGH బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, పెద్దగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అయ్యి బాబాయ్, పెద్దగా అయిపోతుంది అక్షరాలు. అది పారాషూట్ ట్రీట్మెంట్ అంటే అలా ఉంటది మరి మ్యాటర్. చాలా బాగుందండి పారాషూట్, చాలా బాగుంటది. మీరేం కంగారు పడద్దు, మీరు ఇటు రండి. మీ ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇందు చెప్పండి. వినిపించట్లేదండి. కాంపౌండర్ చౌ చెక్ చేయ అర్జెంట్ గా. డాక్టర్, ఇందులో ఏదో డైరెక్ట్ రేష్మి కనిపిస్తుంది అటువైపు. రేష్మి కనబడుతుందా? నేను రేష్మిని ఎప్పుడు ఇందులో చూడలేదు, చూద్దాం ఆగు. అయ్యో రోజా గారు, ఓ మై గాడ్, నాకు కూడా అందరూ కనబడుతున్నారు. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అసలు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి. అయ్యో ఇప్పుడు వినిపించట్లేదండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు ఏమట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్నే కాదు, ఈయన డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్, పారాషూట్ పోయి చూలు. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? వినపడుతుంది కదా? మీకు ఒక మెడిసిన్ రాసిస్తాను, ఆ మెడిసిన్ యాస్టీస్ గా వాడండి. డాక్టర్, ప్రాబ్లం క్లియర్ అయిందంటారా? ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. ఒక్క నిమిషం. ఇవన్నీ అవి 4 అండి. ఇది ఎవరికి 5. సరే ఇగో 700 తీసుకొని చిల్లర మార్స్తే. అది 500 అంటే 10 రూపాయలే కదా డాక్టర్. అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేట్లు ఉంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మా అది 500 అండి. చిల్లర ఇవ్వండి 500. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఇదే ప్రాబ్లం ముదిరితే కనుక మీరు 2 minutes 3 minutes ఒకసారి గతం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి, జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఉండేదండి, డోర్ కనిపించట్లేదు. ఇక్కడ గేట్ అక్కడ ఉంది. 15 సంవత్సరాలు హాస్పిటల్ గేట్. గేట్ ఎలా మార్చేస్తాం చెప్పండి? లేదండి, ఇటు నుంచి వచ్చాను నడుచుకుంటే. ఏమంటే ఇక్కడ క్లియర్ గా ఎగ్జిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసుకుంటే వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి.
వెల్కమ్. నేను బయటికి వెళ్ళాలి, మీరు ఎక్కడ ఉన్నారంటే? బయటికి వెళ్ళి మీరు ఇప్పుడే వస్తున్నారు హాస్పిటల్కి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కాంపౌండర్ మీరు డాక్టరా? నేను కాంపౌండర్. డాక్టర్ అక్కడ ఉన్నారు. ఎస్ కమ్ ఇన్. నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండర్ ఏంటండి? డాక్టర్. హీస్ అ గ్రేట్ డాక్టర్. శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్. నీకు ఇందాకే చెప్పాను 2 minutes కూడా మర్చిపోతారని. ఏంటండి ఇంత లాస్ట్ అన్నారు ఏంటి? లాస్ట్ టైం అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది లాస్ట్ టైం అయింది కదా, అందుకే లాస్ట్ టైం అన్నాడు. కాదండి ఇందాక మీరు పదండి ట్రీట్మెంట్ చేసుకోండి ఫస్ట్. మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. ఇందాక ఏం చూస్తున్నారు? లేదండి నర్స్ ఇందాక వాళ్ళకి అక్కడి నుంచి తీసుకొచ్చింది నర్సే. నర్సే కదా? నర్సే తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా అండి కళ్ళు మసక పారుతున్నాయండి. ఇందాక చెప్పినట్టు అనిపిస్తుందండి యాజ్ ఇట్ ఈజ్. మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్కి? అంటే మా కాంపౌండర్ అడగండి. అవును ఇప్పుడే వచ్చారు. బాబాయ్ నాకు పిచ్చెక్కి పడుతుందండి. ఇందాక అమ్మాయికి నా అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి వస్తుంది. మీకు బాగా ముదిరి ఇటండి. అటు మీకు బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. నన్ను అక్షరాలు చదవండి. ABCDFGH కనిపిస్తాయండి. ఇప్పుడు చూడండి కనిపించు. ఏంటి ప్రాబ్లం ఉందిగా? అయ్యి బాబా నాకు ఏదో అయిపోతుందండి, నాకేం అర్థం కావట్లేదండి. ఇలా రండి. ఏడప్పుడు ఏం చేయలేదు సార్? పారాషూట్. సూపర్. పారాషూట్ ని అలా చెప్పానండి. అంటే నేను వచ్చానండి. మీరు రాలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు రావడం. మీకు అంతగా డౌట్ ఉంటే ఏం నెలలో చెప్పండి. ఇందాక అవండి అవి మొత్తం 5 అండి. మీ మా అమ్మ 4. ఇది ఎవరికి ఇది లేదు. అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది, నాకు ఏం అర్థం నేను కావట్లేదు. మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను. ఓకే, ఇది కొత్త ఇంజెక్షన్. ఇటుపక్క కాదు, ఈ పక్కన జస్ట్ మొహం మీదే. రండి. నేను ఎక్కడ ఉన్నానండి? నేను నరసింహరావు చూడరా, మన కార్మికులు ఎవరు పట్టించుకోవట్లేదురా. నాయకుడు నువ్వే నడిపించాలరా. నా పేరు నరసింహరావా? విప్లవం. విప్లవం. కాదు, అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం. మనం ఉదయం వచ్చి హాస్పిటల్కి, ఇంకా డాక్టర్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా కాదు, ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు నన్ను ఎక్కడ చూడటం నరసింహరావు? నువ్వు నాయకుడు, నీ కార్మిక నాయకుడు. విప్లవం. వర్ధిల్లాలి. కాదు ఇందాక నువ్వు విప్లవం. వర్ధిల్లాలి. పేషెంట్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. నాకు కళ్ళు కనిపించవండి. అలా డైరెక్ట్ మాట్లాడుతుందండి. డాక్టర్ నాకు కళ్ళు కనిపించవండి. ఈ టాబ్లెట్ వేసుకో, కళ్ళు మూయి. ఇప్పుడు చూడు. డాక్టర్ నరసింహరావు, నా కళ్ళు వచ్చి నరసింహరావు. అవునా? విప్లవం. వర్ధిల్లాలి. విప్లవం. వర్ధిల్లాలి. నా ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయింది. నువ్వే ఇస్తాను, గుర్తుంది కదా? నేను 10 లక్షలు నేను ఇవ్వడం ఏంటి? విప్లవం. వర్ధిల్లాలి. విప్లవం. వర్ధిల్లాలి. మీ వాడు ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది. 10 లక్షలు ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరో తెలియపోవడమే నరసింహారావు గారు, మీరు కార్మికులు. నా విప్లవం. వర్ధిల్లాలి. అంతే, 10 లక్షలు ఇచ్చండి. మీ ప్రాబ్లం ఏంటండి? నా కళ్ళు కొంచెం మసక మసక. ఓ నేనండి డాక్టర్, కావాలంటే చూడండి. ఏంటండి? అరే అక్కడే. ఏంటండి హెయిర్ స్టైల్ మార్చే సడన్ గా? మారడం కాదు, నేను ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బసబసగా లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు. అక్కడ చూస్తూ ఉండండి. 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. ఏంటి ఇక్కడ ఐ హాస్పిటల్ ఎక్కడండి? ఇక్కడ మీకేం తెలుసండి ఐ హాస్పిటల్? కట్టు. ఏం కట్టు? ఆగు, కట్టు ఎట్లా అవుతుంది? ఏంటి? కర్ర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున్న ఆటోలు 100 ఇచ్చారుగా, తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేట్ డైరెక్టర్ సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసాం రొమాన్స్ మధ్యలో విలన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో వెళ్ళేందుకు వస్తారు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్, క్రియేటివ్ మైండ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే. ఒక నిమిషం. హలో రాజమౌళి గారు, బాహుబలి 2 వచ్చి వచ్చేస్తారండి. ఎన్నిసార్లు వస్తారు క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ? అది కాదు సార్. ఏది కాదు సార్ సార్ సార్
రాంప్రసాద్ మళ్ళీ చేయి సన్నీ ఆడే. సార్ రాజ్బాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు సార్ మాట్లాడతారు. హలో సరేనండి. ఏమన్నారు? ఇంకో 2 వాయించమన్నాడు.